పడిపోయిన స్థితిలో ఉన్నారా? ఐక్యత లేకుండా ఉన్నారా? ముందు జరగబోవు విషయములు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ ప్రభు యేసు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది కదా. ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి భాగ్యవతి గారు మరి భాగ్యవతి గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది కదా. సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం. నేను నేలన్న సాగిల పడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగా సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగి ఉండుము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం. అలాగనే మీ పక్షమున నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ నోటి బోరవలే వాడుకోండి, సహాయం చేయండి. కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందుల సమయంలో చదువుకున్నటువంటి లేఖన భాగాల నుంచి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. పిల్లరా, ఈరోజు మన అంశం ఏమిటంటే దేవుని ఆత్మ మనలో ప్రవేశిస్తే జరిగే కార్యములు. దాని గురించి మనం చూద్దాం. ఈరోజు మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకున్న లేఖన భాగం ప్రకారంగా ఈరోజు మన అంశం ఏమిటంటే దేవుని ఆత్మ మనలో ప్రవేశిస్తే జరిగే కార్యములు. దాని గురించి మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ చదువుకున్న లేఖన భాగం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, నేను నేలను సాగిల పడి ఉండగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టి. అంటే పిల్లరా, మొదటి పాయింట్ ఏంటంటే పడి ఉన్న వారిని చక్కగా నిలవబెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందుల దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే జరిగే మొదటి కార్యము ఏమిటంటే పడి ఉన్నటువంటి వారిని చక్కగా నిలవబెడుతుంది. పడిపోయినటువంటి వారి జీవితాలు మరలా కట్టబడతాయి. పడిపోయినటువంటి వారి బ్రతుకులు మరలా కట్టబడతాయి. పడిపోయిన కుటుంబాలు మరలా కట్టబడతాయి. పడిపోయిన సంఘాలు మరలా కట్టబడతాయి. పడిపోయినటువంటి సేవా పరిచర్య కూడా కట్టబడుతుంది. క్రీస్తునందుల దేవుని ఆత్మ మనలో ప్రవేశిస్తే జరిగే కార్యములో మొదటి కార్యం ఏమిటంటే పడి ఉన్న వారిని చక్కగా నిలబెడుతుంది. అవును, క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కొంతమందిని మనం చూసినప్పుడు కొంతకాలం బాగుండి తర్వాత పడిపోయినటువంటి వారు అనేక మంది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, కొంతకాలం వాళ్ళు ఆత్మీయంగా ఎదిగిన తర్వాత కొద్ది రోజులకి కొంతమంది పడిపోతారు. మళ్ళా గమనించండి. అయితే అటువంటి పడిపోయినటువంటి వారిలో కానీ దేవుని ఆత్మ ప్రవేశిస్తే వారిని చక్కగా మరలా నిలవబెడుతుంది. వారు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే, వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, వారు ప్రభువుని వేడుకున్నట్లయితే ఆత్మ వారిలో ప్రవేశించి పడిపోయినటువంటి వారిని తిరిగి మరలా చక్కగా నిలవబడుతుంది. క్రీస్తునందు ప్రియులరా, అవును కదా. మరి కొంతమంది లోకంలో పడిపోతారు. కొంతకాలం ఆత్మీయంగా ఎదిగిన తర్వాత కొంతమంది లోకంలో పడిపోతారు.
లోక ఆశల్లో మరి కొంతమంది పడిపోతారు, పాపంలో కొంతమంది పడిపోతారు, మోసపోతారు కొంతమంది, మోసంలో పడిపోతారు కొంతమంది, అన్యాయంలో పడిపోతారు కొంతమంది, అక్రమంలో పడిపోతారు మరి కొంతమంది, కొంతమంది వ్యాధిలో పడిపోతారు, రోగంలో పడిపోతారు కొంతమంది, కొంతమంది సమస్యల్లో పడిపోతారు, కొంతమంది అనేకమైనటువంటి సిక్కుల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పడిపోతారు. అక్కడ పడి మరలా లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అటువంటి వారందరిని కూడా ఆత్మ ప్రవేశిస్తే చక్కగా మరలా లేవదీసి వారి జీవితాల్ని, వారి బ్రతుకుల్ని, వారి సాక్ష్యాన్ని కడుతుంది. అందుకే మరి కొంతమంది ఆత్మీయంగా ఎదుగుతుండి కొన్ని కోల్పోతారు, పడిపోతారు, ప్రార్థనా జీవితంలో పడిపోతారు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు, కొద్ది రోజులు గడిచేతలకే తర్వాత వాళ్ళు పడిపోతారు. అలా ప్రార్థన జీవితంలో కొంతమంది పడిపోతారు. భక్తి జీవితంలో భక్తిగా జీవిస్తున్న కొంతమంది కొద్ది రోజులు గడిచిన తర్వాత పడిపోతారు ఆ స్థాయిలో నుండి. మరి కొంతమంది విశ్వాసంగా ముందు కొనసాగుతుంటారు, ఆ స్థాయి నుంచి మరి కొద్ది రోజుల తర్వాత పడిపోతారు. కొంతమంది నీతిగా జీవిస్తుంటారు, ఆ స్థితిలో నుంచి మరలా పడిపోతారు. కొంతమంది మరి యథార్థంగా జీవిస్తూ ఉంటారు, కొంతకాలం అలా జీవించిన తర్వాత వారు మరలా కొద్ది రోజులకి పడిపోతారు. ఇలా గమనించండి. కొంతమంది పరిశుద్ధంగా జీవిస్తుంటారు, కొంతకాలం అలా గడిచిన తర్వాత మరలా పడిపోతారు కొంతమంది. గమనించండి, ఇలా గమనించండి. కొంతమంది బాగా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు, ఆరాధికులుగా ఉంటారు, బాగా దేవుణ్ణి స్తుతించే స్థాయిలో ఉంటారు, ఆ స్థితిలో నుంచి పడిపోతారు కొంతమంది. కొంతమంది మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటారు, మంచి జీవితాన్ని కలిగి, మంచి సాక్ష్యాన్ని కలిగి, మంచి పేరు కలిగి ఉంటారో కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ స్థాయిలో నుంచి మరలా పడిపోతారు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో దేంట్లో నుంచైనా నువ్వు పడిపోయి ఉన్నట్లయితే, లోకంలో పడిపోయినట్లయితే, పాపంలో పడిపోయినట్లయితే, అన్యాయంలో పడిపోయినట్లయితే, అక్రమంలో పడిపోయినట్లయితే, మోసంలో పడిపోయినట్లయితే, నువ్వు నష్టాల్లో చిక్కుబడి ఉన్నట్లయితే గమనించు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించు. ఒకవేళ వ్యాధిగ్రస్తమైన స్థితిలో ఉన్నట్లయితే, నువ్వు బలహీనమైనటువంటి స్థితిలో పడిపోయినట్లయితే, నువ్వు ప్రార్థన జీవితాన్ని కోల్పోయినట్లయితే, విశ్వాసంలో నుంచి పడిపోయినట్లయితే, నమ్మకంలో నుంచి పడిపోయినట్లయితే, నీతిలో నుంచి పడిపోయి ఉంటే, యథార్థతలో నుంచి పడిపోయి ఉంటే, భక్తిలో నుంచి పడిపోయి ఉంటే, మంచి సాక్ష్యాన్ని కలిగి ఒకప్పుడు జీవిస్తూ ఉండి ఈరోజు పడిపోయి ఉంటే, ఈరోజు ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు, ఆ పడిపోయిన స్థితిలో నుంచి మరలా నిన్ను లేవనెత్తి నిలబెట్టి దేవుడు వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడు, ఆత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నువ్వు మంచి స్థితిలో ఉన్నావు, మంచిగా ఆత్మీయంగా కొనసాగుతున్నావు, ఈరోజు పడిపోయిన స్థితిలో ఉంటే ఇప్పుడే ప్రభు సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడినట్లయితే, నువ్వు వేడుకున్నట్లయితే, నువ్వు ప్రార్థించినట్లయితే, నువ్వు కన్నీరు గార్చినట్లయితే, నువ్వు దుఃఖించినట్లయితే, ఇదిగో ఆయన దగ్గర పశ్చాత్తాపడితే దేవుని ఆత్మ నీలో ప్రవేశించి నిన్ను లేవనెత్తి చక్కగా మరలా నిలవబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పడిపోయినటువంటి సహోదరుడా, పడిపోయినటువంటి సహోదరి, నీతోనే దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? అన్ని విషయాల్లో బాగున్నావు, ఆత్మీయంగా ఎదుగుతున్నావు, ఆత్మీయంగా ముందుకు కొనసాగుతున్నావు, ఆత్మలో ఫలిస్తూ ఉన్నావు, ఆత్మలో అభివృద్ధి పరచబడుతున్నావు. కానీ ఈరోజు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు. గమనించు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నిన్ను లేవదీయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నిన్ను బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నిన్ను వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నిన్ను నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నీ పట్ల ఒక గొప్ప కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఆలోచించే సమయంలో అందుకే వాక్యం మనకు తెలియపరుస్తుంది. 145వ కీర్తన 14 వచనంలో చక్కటి మాట మనం చూడగలం. అక్కడ యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించును, కుంగిపోయిన వారిని లేవనెత్తువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు, కుంగిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో పడిపోన్నావో అక్కడి నుండి ప్రభువు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఆత్మీయంగా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు, ఆయన ఉద్ధరిస్తాడు. కుంగిపోయినటువంటి వారందరిని కూడా ఆయన లేవనెత్తువాడని
దేవుని వాక్యం చక్కగా మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. లేవనెత్తి నీ జీవితాన్ని నూతన పరుస్తాడు ఆయన. లేవనెత్తి నిన్ను చక్కగా ఆయన నడిపిస్తాడు. లేవనెత్తి నిన్ను బలపరుస్తాడు. లరా పడిపోయినటువంటి వారిని లేవనెత్తడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కుంగిపోయినటువంటి వారిని లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన అందుబాటులో ఉన్నాడు. నీ జీవితాన్ని మరలా నీ బ్రతుకును మార్చడానికి ఆయన సమీపంగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పడిన స్థితిలో నుంచి ప్రభువుని ఎడుకుంటావా? నువ్వు ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి ప్రభువుకు ప్రార్థన చేస్తావా? అయా నన్ను లేవనెత్తు, అయా నీ ఆత్మను నాకు అనుగ్రహించు, నీ ఆత్మ ద్వారా నన్ను బలపరుచు, నీ ఆత్మ ద్వారా నన్ను స్థిరపరచు, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించండి, నీ ఆత్మ ద్వారా నీ కార్యాన్ని నా పట్ల జరిగించండి. నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను, నేను లేవలేని స్థితిలో ఉన్నాను, నేను పడిన స్థితిలో నుంచి నన్ను లేవనెత్తమని నువ్వు ప్రభువుని అడిగినట్లయితే ఆయన లేవదీయడానికి సిద్ధం ఉన్నావు. నువ్వు ఎక్కడ పడున్నావో అక్కడి నుంచి ప్రభువుని ఎడుకో. ఏ స్థితిలో పడున్నావో ఆ స్థితిలో నుంచి నువ్వు ప్రభువుని ఎడుకో. నీ పట్ల ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మరొక వాక్యం కూడా మనం చూడగలం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో 2వ మాటను మనం చూస్తే మొదటి మాట మనం చూసాం, యెహోవా పడిపోయే వారందరినీ ఉద్ధరించేవాడు, కుంగిన వారిని లేవనెత్తేవాడని. 2వ మాటను మనం చూస్తే, బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, దేవునికి మహిమ కలుగునుగాక. పడిపోయి నువ్వు బంధకాల్లో ఉన్నావా? ఒకప్పుడు మంచి స్థాయిలో ఉండి, ఒకప్పుడు మంచి స్థితిలో ఉండి, ఒకప్పుడు ఆత్మీయంగా ఉండి, ఒకప్పుడు భక్తిగా ఉండి, ఒకప్పుడు విశ్వాసంగా ఉండి, ఒకప్పుడు వాక్యానుసారంగా జీవిస్తూ ఉండి, ఒకవేళ పడిపోయినటువంటి స్థితిలో నీవున్నావా? దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది చక్కటి మాట. బంధకముల్లో పడిపోన్నావా? నువ్వు పడిపోయిన తర్వాత నువ్వు పడిపోయిన తర్వాత ఇదిగో బంధకాల్లో చిక్కబడి ఉన్నావా? అనేక బంధకాల చేత నువ్వు బంధించబడి ఉన్నావా? అనేక సమస్యల చేత నువ్వు చిక్కబడి ఉన్నావా? అనేక శ్రమల చేత నువ్వు నలిగిపోతూ ఉంటున్నావా? నువ్వు బంధకాల్లో చిక్కబడి ఉన్నావా? అయితే వాక్యం తెలియపరుస్తుంది, నువ్వు పడిపోయిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి నీకు. ఆత్మీయ జీవితం నుంచి పడిపోయిన తర్వాత, ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన తర్వాత, ఉన్న స్థాయిని పోగొట్టుకున్న తర్వాత, ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకున్న తర్వాత, ఉన్న నీతిని పోగొట్టుకున్న తర్వాత, ఉన్న భక్తిని పోగొట్టుకున్న తర్వాత, ఉన్న యథార్థతను పోగొట్టుకున్న తర్వాత, ఉన్నటువంటి ఆ స్థితిని నువ్వు కోల్పోయిన తర్వాత, నువ్వు పడిపోయిన తర్వాత ఈరోజు అనేకమైన బంధకాల చేత నువ్వు బంధించబడి ఉన్నావా? చిక్కబడి ఉన్నావా? సమస్యల్లో ఉన్నావా? సతమతమైపోతున్నావా? ఇబ్బంది పడుతున్నావా? నలిగిపోతున్నావా? శోధించబడుతున్నావా? అనేక శ్రమలు నిన్ను ఆవరించి ఉన్నాయా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తెలియపరుస్తున్నాడు, బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. చక్కటి మాట. చూడండి, బంధకముల్లో ఉండి కూడా నా దేవుడు ఏదో ఒక రోజు నన్ను లేవదీస్తాడని ఒకవేళ నిరీక్షణ కలిగి ఉన్నావా? నా దేవుడు నాకు ఏదో ఒక రోజు సహాయం చేస్తాడు నిరీక్షణ కలిగి ఉన్నావా? ఏదో ఒక రోజు నన్ను ఆదరిస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నావా? ఏదో ఒక రోజు నన్ను లేవదీస్తాడో, నన్ను ఆదరిస్తాడో, నాకు సహాయం చేస్తాడో, నాకు కార్యం చేస్తామని ఒక చిన్న నిరీక్షణ కలిగి ఉన్నావే. ఆ నిరీక్షణ బట్టి ప్రభువు మరలా నిన్ను లేవదీయబోతున్నాడు. ఆ నిరీక్షణ బట్టి మళ్ళీ నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆ నిరీక్షణ బట్టి మళ్ళీ నిన్ను వాడుకోబోతున్నాడు. ఆ నిరీక్షణ బట్టి ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రియ సహోదరులారా, గమనించండి, మీ కోటను మరలా మీరు ప్రవేశించండి. అనగా ఒకప్పుడు మీరు ఒక స్థాయిలో ఉన్నారు కదా, ఆ నుంచి పడిపోన్నారు కదా, ఇప్పుడు పడిపోయి మీరు బంధకాల్లో ఉన్నారు. ఇప్పుడు నేను లేవదీయడానికి మీకు సిద్ధంగా ఉన్నాను. లేవదీయడానికి మీ దగ్గరకు వచ్చినాను. లేవదీసేదానికి మీతో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని లేవదీసి బలపరిచి స్థిరపరిచి నడిపించడానికి నేను ఇష్టపడుతున్నాను. మీ కోటలో మరలా ప్రవేశించండి. ఎక్కడి నుంచి అయితే మీరు పడిపోయారో నేను మిమ్మల్ని ఆ స్థాయిలో పెట్టబోతున్నాను. ఏ స్థితిలో నుంచి పడిపోయారో, ఏ స్థితిలో నుంచి జారిపోయారో తిరిగి మళ్ళా లేవదీసి మిమ్మల్ని ఆ స్థాయిలో పెట్టబోతున్నాను, ఆ స్థానంలో పెట్టబోతున్నాను. మీకు నేను సహాయం చేయబోతున్నాను. దేని బట్టి తెలుసా? మీకు ఒక చిన్న నిరీక్షణ కలిగి ఉన్నారు. మీరు పడిపోయినప్పటికీ కూడా ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏంటంటే నా ప్రభు ఇప్పటికైనా సహాయం చేస్తాడు, నా ప్రభు తిరిగి మళ్ళీ నన్ను లేవదీస్తాడో, నన్ను మళ్ళీ బలపరుస్తాడో, మరలా నన్ను వాడుకుంటాడో, నన్ను చెయ్యి వదిలిపెట్టడో, ఇడిచిపెట్టడో అన్న నిరీక్షణ కలిగి ఉన్నావు కదా. ఆ నిరీక్షణ బట్టి నిన్ను మరలా ప్రభువు లేవదీస్తున్నాడు. ఆ నిరీక్షణ బట్టి నేను లేవదీయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీ కోటను మరలా ప్రవేశించండి. ఎక్కడి నుంచి అయితే పడ్డారో ఆ మరలా తిరిగి అక్కడికి లేండి. నేను ఆ కోటలో పెడతాను, మిమ్మల్ని ఆ స్థానంలో పెడతాను, ఆ స్థాయిలో మరలా పెడతాను, ఆ స్థితిలో మరలా పెడతాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి.
ఈరోజు నువ్వు పడిపోన్నావా? ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. తిరిగి మరలా నీ కోటలు ప్రవేశించమంటున్నాడు. తిరిగి మరలా నీ స్థానంలో ప్రవేశించమంటున్నాడు. తిరిగి నువ్వు దేన్ని కోల్పోయావో దాంట్లోకి మరలా నేను రమ్మంటున్నాడు. నేను మరలా నేను అక్కడ పెడతాను అంటున్నాడు. పిల్లరా పెట్టి మూడోది ఏం చేస్తానంటున్నట్టు ఆయన గమనిస్తే, మీకు రుణంతలో మేలు చేసేదను, దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఆలోచించండి. ఒకప్పుడు ఒక స్థాయిలో ఉండి పడిపోయినటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడో, ఒకప్పుడు ఒక స్థితిలో ఉండి పడిపోయినటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడో, మీ కోటలు మరలా ప్రవేశించమంటున్నాడో, అలా ప్రవేశించిన తర్వాత మీకు రెండంతలు మేలు చేస్తానంటున్నాడు. పిల్లరా మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానంటున్నాడు. మీ పట్ల గొప్ప సహాయాన్ని చేస్తానంటున్నాడు. రెండంతలు మేలు చేస్తాను. మునుపు నా ద్వారా మీరు మేలు పొందారో, మునుపు మీరు సహాయాన్ని పొందుకున్నారో, మునుపు మీరు ఆదరించబడ్డారో, ముందు మీరు దేవుని కార్యాలను రుచి చూశారో, అనుభవించారో, సాక్ష్యాన్ని చెప్పుకున్నారో, కానీ మీరు పడిపోయారు. మరలా మిమ్మల్ని నేను లేవదీస్తున్నాను, లేవదీయడానికి సిద్ధంగా ఉన్నాను. లేవదీసి మరలా ఏం చేస్తాను తెలుసా? రెండంతలు మేలు చేస్తానంటున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ప్రభు రెండంతలు మేలు చేయబోతున్నాడు. ఇప్పటి వరకు చూసింది కాదు, ఇక గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఈ వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే, ఈ వాక్యం పట్ల నీవు విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే అద్భుతమైన కార్యాన్ని నీ కుటుంబంలో ప్రభువు చేయబోతున్నాడు. రెండంతల మేలు ప్రభువు నీకు చేయబోతున్నాడు. నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. ముఖాముఖిగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ పట్ల కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రెండంతలు మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని లేవదీయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీకున్న అవమానాన్ని తీసేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీకున్న ఆర్థికమైన లోట్లు తీసేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కొద్దులు కొరతలు తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను చక్కటి మార్గంలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రెండంతలు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కింద భాగంలో అంటాడు, ఇంకా ఆలోచించాల్సి, ఆయన లేవదీసి నిలబెట్టి రెండంతలు మేలు చేస్తానంటున్నాడు. పడిపోయినటువంటి వారిని లేవదీస్తున్నాడు, లేవదీసి నిలబెడుతున్నాడు, నిలబెట్టి నడిపిస్తున్నాడు, నడిపిస్తా రెండంతలు మేలు చేస్తానంటున్నాడు. అందుకే ఆ కింద భాగంలో రాయబడి ఉంది చక్కటి మాట, యోధాను విల్లుగానో. చూసారా ఏ విధంగా వాడుకుంటాను అంటున్నాడు ఆ పడిపోయినటువంటి వారిని బిడలంటే, యోధాను ఇల్లుగా వాడుకుంటాను అంటున్నాడు. అలాగనే ఎఫ్రాయిమును బాణముగా వాడుకుంటాను అంటున్నాడు. అలాగనే పిల్లరా ఆలోచన చేస్తే సియోన్ను ఖడ్గంలాగా వాడుకుంటాను అంటున్నాడు. ఆ కింద భాగంలో చదివితే ఈ మాటలన్నీ మనకు కనిపిస్తాయి. పిల్లరా చూడండి, పడిపోయినటువంటి వారిని లేవదీసి రెండంతలు వాళ్ళు మేలు వాళ్ళకి చేసి ఏ విధంగా వాళ్ళని ఉపయోగించుకుంటాను, వాడుకుంటాను దేవుడిని ఇశ్రాయేలు ప్రజలతో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే యోధాను విల్లుగా అనగా బాణాన్ని వదలడానికి ఉపయోగిస్తారు. విల్లు పిల్లరా శత్రువు మీద బాణం వేయడానికి, శత్రువుని జయించడానికి, శత్రువుని ఓడించడానికి, శత్రువుతో యుద్ధం చేయడానికి ఉపయోగిస్తారు బాణాన్ని. ఆ బాణాన్ని ఉపయోగించడానికి విల్లు ఉంటుంది పిల్లరా, ఇల్లు వంచబడి ఉంటుంది పిల్లరా. యోధాను ఎలా వాడుకుంటానంటే అంటున్నాడు దేవుడు, అంటే విల్లుగా వాడుకుంటాను అంటున్నాడు పిల్లరా. అంటే నేను ఒక బలమైనటువంటి సాధనంగా వాడుకుంటాను. దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని సంఘములో, దేవుని సహవాసంలో క్రీస్తునంతులరా పడిపోయినటువంటి వారిని కూడా దేవుడు లేవదీసి మళ్ళా నిలబెట్టి వాడుకోగలడు. క్రీస్తునందులరా గమనించిన వాక్యం తెలియపరుస్తుంది. యోధాను విల్లుగా వాడుకుంటాను, ఇల్లుగా వంచుతాను నేను యోధాన్ని. నా చేతులు యోధాను వంచి నా చేతులు ఇల్లుగా వాడుకుంటాను, నా చేతులు బలమైనటువంటి విల్లుగా నేను వాడుకుంటాను అంటున్నాడు. అదేవిధంగా రెండోదిగా అంటున్నాడు ఇక్కడ మరలా, ఎఫ్రాయిమును బాణములాగా వాడుకుంటాను. శత్రువు గుండెల్లోకి దూసుకోబోయేటువంటి బాణములాగా వాడుకుంటాను. శత్రువుని హతం చేసేటువంటి బాణములాగా వాడుకుంటాను. శత్రువుని జయించేటువంటి బాణములాగా వాడుకుంటాను అంటున్నాడు యోధాని. మరి ఎఫ్రాయిమును క్రీస్తు యేసునందు పిల్లల గమనించండి. అవును కదా, బాణం శత్రువు గుండెల్లోకి దూసుకెళ్తుంది. అలాగా వాడుకుంటాను అంటున్నాడు తన బిడ్డల్ని. అలాగా వాడుకొని శత్రువుల మీద విజయాన్ని ఇస్తానంటున్నాడు పిల్లరా. తర్వాత మూడోది, సియోన్ను మరి ఖడ్గంలాగా వాడుకుంటాం, కత్తిలాగా వాడుకుంటాం అంటున్నాడు క్రీస్తు యేసునందు పిల్లరా. ఇక్కడ ముగ్గురు గురించి మనకు చెప్పబడింది. ముగ్గురిని మూడు విధాలుగా దేవుడు
వాడుకుంటున్నాడు. అవును పిల్లరా, సంఘంలో మనం ఉన్నప్పుడు పిల్లరా, సంఘంలో ఉన్నటువంటి వారిని కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటాడు పిల్లరా. గమనించండి, ఒక్కొక్కరిని ఒక కోణంలో దేవుడు వాడుకుంటాడు. సంఘములో, సహవాసంలో, పరిచర్యలో అందరిని ఒకే విధంగా కాదు కంటారా, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా. ఇప్పుడు యోధాని ఇల్లుగా వాడుకుంటున్నాడు, ఎఫ్రాయిమును బాణంలా వాడుకుంటున్నాడు, సియోన్ను ఖడ్గంలా వాడుకుంటున్నాడు. అంటే ముగ్గురిని 3 విధాలుగా అక్కడ వాడుకుంటున్నాడు. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా దేవుడు ఏం చేస్తా అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. గమనించండి, ఆ పని వాళ్ళే చేస్తున్నారు, ఈ పని వీళ్ళే చేస్తున్నారు, ఆ పని నాకివ్వలేదు, ఆ బాధ్యత నాకివ్వలేదు అని సంఘ సభ్యులు ఎప్పుడు కూడా అనుకోకూడదు. నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు దేవుడు, ఇంకొకరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. ఎవరు ఏ విధంగా వాడబడాలో అలా వాడుకుంటాడు, ఎవరు దేనికి పనికి వస్తారో అలా ప్రభు వాడుకుంటాడు సంఘంలో ఒక్కొక్కరిని. అంతేగాని ఒకరు ఒక విధంగా వాడబడుతున్నప్పుడు వాళ్ళ సాయి చూసి మనం అసూయపడకూడదు, వాళ్ళ సాయి చూసి మనం కుళ్ళుకోకూడదు, వాళ్ళ సాయి చూసి మనం మరి గర్వపడకూడదు. క్రీస్తునందు ప్రియులారా గమనించండి, చక్కగా ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే వాక్యం తెలియపరుస్తుంది. మనం చూస్తున్నాం, దేవుని ఆత్మ మనలో ప్రవేశిస్తే జరిగే కార్యములు. మొదటి కార్యము, పడిపోయిన వారిని చక్కగా ఆయన నిలవబెడతాడు. రెండోది పిల్లరా, ఆత్మ మనలో ప్రవేశిస్తే ఏం జరుగుతుందంటే ముందు జరగబోయే విషయాలను తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ, ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే రెండో పాయింట్ ఏంటంటే, ఆత్మ మనలో ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? ఒకటి చక్కగా నిలబెడుతుంది, రెండోది ఏం చేస్తుందంటే పిల్లరా ముందు జరగబోయే విషయాలను మనకి తెలియపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా ముందు రోజుల్లో ఏం జరగబోతుందో ఆ విషయాల్ని పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఒకటి పడిపోయినటువంటి వారిని చక్కగా నిలబెడతాడు. రెండోది ముందు జరగబోయే విషయాల్ని మనకు తెలియజేస్తాడు. క్రీస్తునందురా ఆత్మ ముందు జరగబోయే విషయాలను మనకు తెలియజేస్తుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ ముందు ఏం జరగబోతుందో ఆ విషయాలను మనకు తెలియజేస్తుంది. క్రీస్తునందు పిల్లరా, అవును కదా, తెలియటం మంచిది కదా, తెలిస్తే జాగ్రత్త పడతాం పిల్లరా, తెలియటం మంచిది. అవును, ముందు రోజుల్లో ఏం జరగబోతుందో, భవిష్యత్తులో ఏం జరగబోతా ఉందో ఆ విషయాలు పిల్లరా అందరికీ తెలియదు. కానీ తన గమనించండి, ఎవరిలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటుందో, ఎవరిలో పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉంటుందో వారికి అర్థమవుతూ ఉంటుంది. ఎలా అర్థమవుతుందో వాళ్ళకి, వారిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ వారికి ఏం చేస్తా అంటే వాళ్ళకి తెలియపరుస్తూ వస్తాడు ముందు జరగబోయే విషయాలను కూడా. క్రీస్తునందు పిల్లరా ఆ విషయాలు ఏం తెలియపరుస్తా అంటే, ఒకటి క్రీస్తు యేసునందు పిల్లరా మనకు ముందు జరగబోయే నష్టాల గురించి తెలియపరుస్తాడు. ఆత్మ మనలో ప్రవేశించిన తర్వాత మనకి ఏం తెలియజేస్తూ వస్తాయంటే, మొట్టమొదటిగా మన జీవితాల్లో ముందు ఏ యొక్క నష్టాలు జరగబోతున్నాయో ఆ నష్టాల గురించి మనకు బయలుపరుస్తాడు, ఆ నష్టాల గురించి మనకు తెలియపరుస్తాడు కదా. అవును, వాటిని మనకు తెలియపరుస్తాడు, వాటిని మనకి ఆయనే బోధిస్తాడు, వాటిని ఆయనే మనకి బయలుపరుస్తాడు. ఎందుకు తెలుసా? మనం తెలుసుకుంటామని. అవును కదా, ముందు జరగబోయే విషయాల్ని, ముందు జరగబోయే నష్టాల్ని మనకు తెలియపరుస్తాడు. ఎందుకు తెలుసా? మనం జాగ్రత్త పడతామని. అవును కదా, ముందు జరగబోయే విషయాలు మనకు తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడతాం, ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసి ఇంకా విశ్వాసంగా ఉండి ఇంకా దేవుళ్ళు ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేసి ప్రార్థన చేసి జాగ్రత్త పడతాం. అన్ని విధాలుగా జాగ్రత్త పడతాం, అన్ని విధాలుగా సరి చేసుకుంటూ వస్తాం, లోపాలు సరి చేసుకుంటూ వస్తాం. ముందు ఇలాంటి ప్రమాదం ఉంది, దేవుడు నాకు బయలుపరిచాడు, చాలా జాగ్రత్తగా జీవించాలి, చాలా భక్తిగా జీవించాలి, చాలా విశ్వాసంగా జీవించాలి, చాలా నీతిగా జీవించాలి అన్న భయము కలిగి పిల్లరా జాగ్రత్త పడతా వస్తాం. అవును కదా, ముందు ఒక నష్టం ఉందని ఒక వ్యక్తికి తెలిసినప్పుడు జాగ్రత్త పడతారు. మనం చూస్తే ఇజికియా విషయంలో మనం చూస్తే ఏం జరిగింది? నీ ప్రాణం పోద్ది, నీ ఇల్లు చక్కబెట్టుకోమని ప్రవక్త అయిన యెషయా వచ్చి చెప్పినప్పుడు పిల్లరా గమనించండి, ఆయన ఏం చేశాడు? వెంటనే గోడ తట్టు తన ముఖం తిప్పుకొని వెంటనే దేవునికి ప్రార్థన చేయడానికి ప్రారంభించాడు. గమనించండి, అలా ప్రారంభించడం ద్వారా ఆ అపాయం తప్పింది. మరలా 15 సంవత్సరాలు ఆయనకి ఆయుష్ పొడిగించడం జరిగింది దేవుడు. గమనించండి, అదే విషయం ఆయనకు తెలియలేదనుకోండి, తెలియకుండా ఉన్నప్పుడు ఆయన అజాగ్రత్తగానే ఉండేవాడే. గమనించండి, అందుకే దేవుడు ముందుగా విషయాన్ని తెలియపరిచాడు, ఆయనకి ప్రవక్తను పంపించి పిల్లరా. అందుకే ఆయన వెంటనే ముందు తనకు నష్టం ఉందని తెలిసిన ఆయన ఏం చేసాడు? వెంటనే అంటే పిల్లరా గమనించండి, ప్రార్థన చేయడానికి ప్రారంభించాడు.
హిజ్కియా ప్రార్థన చేయడానికి ప్రారంభించాడు. గమనించండి. తర్వాత తనకు రాబోతున్నటువంటి అపాయం తప్పింది, తనకు రాబోతున్న నష్టం తప్పింది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్ముడు మనకి ముందు జరగబోయే నష్టాలని బయలుపరుస్తాడు, తెలియపరుస్తాడు, బోధిస్తాడు, ఆ ప్రేరేపణ ఇస్తాడు, ఆ నడిపింపిస్తాడు, ఆ హెచ్చరిక ఇస్తాడు మనకి. అలా ఇచ్చినప్పుడు మనం జాగ్రత్త పడతాము, జరగబోయే నష్టాలను తప్పించుకుంటాం, జరగబోయే ప్రమాదాలను తప్పించుకుంటాం, జరగబోయే అపాయాలను తప్పించుకుంటాం, జరగబోయేటువంటి అవమానాలని తప్పించుకుంటాం. క్రీస్తునందు ప్రియులారా, ఇది రెండో పాయింట్లో మొదటిది మన జీవితంలో జరిగేటువంటి మేలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది ఏమిటంటే మనకు ముందు జరగబోయే మేలు గురించి ఆయన మనకి తెలియపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ముందు రోజుల్లో ఆయన ఏం చేయబోతున్నాడో, ఏ మేలు చేయబోతున్నాడో, ఏ కార్యాలు చేయబోతున్నాడో, ఏ అద్భుతాలు చేయబోతున్నాడో, మన పట్ల ఏ వాగ్దానాలు చేస్తున్నాడో దేవుడో, లేకపోతే ఏవి మేళ్ళు మనకు చేయబోతున్నాడో, ముందు మనకి ఏవి ఇవ్వబోతున్నాడో, ఏ ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడో, ఏ దీవుని ఇవ్వబోతున్నాడో, లేకపోతే ఏ విధంగా మనల్ని వాడుకోబోతున్నాడో, ఏ విధంగా మనల్ని బలపరచబోతున్నాడో, ఏ విధంగా మనల్ని నిలబెట్టబోతున్నాడో, ఏ విధంగా ఆయన సహాయం మనకు చేయబోతున్నాడో, ఆ ముందు జరగబోయే మేళ్ళు గురించి ఆ ఆత్మ మనకి తెలియజేస్తుంది. క్రీస్తునందు ప్రియులరా, గమనించండి. ఆత్మ నడిపింపు ఉండాలి ఒక వ్యక్తికి, ఆత్మ ప్రేరేపణ ఉండాలి ఒక వ్యక్తికి, ఆత్మ సహవాసము ఉండాలి, ఆత్మను అనుభవిస్తూ ఉండాలి ఒక వ్యక్తి. క్రీస్తునందు ప్రియులారా, గమనించండి. ముందు జరగబోయే మేళ్ళు గురించి. అవును కదా, క్రీస్తునందు ప్రియులారా, అప్పుడు ధైర్యంగా ఉంటాం, విశ్వాసంగా ఉంటాం, మరింతగా దేవుడిని హత్తుకుంటాం. నా దేవుడు ముందు రోజుల్లో నాకు ఈ కార్యం చేయబోతున్నాడు, ముందు రోజుల్లో ఈ అద్భుతం చేయబోతున్నాడు, నా జీవితంలో చేయబోతున్నాడు, నా కుటుంబంలో చేయబోతున్నాడు, నా బిడ్డల పట్ల చేయబోతున్నాడు అన్నటువంటి ఒక మంచి నిరీక్షణతో మనం ఇంకా ముందుకి కొనసాగుతాం. క్రీస్తునందు ప్రియులారా, గమనించండి. ముందు జరగబోయే మేలు గురించి నీ బ్రతుకులో, నీ జీవిత కాలంలో, నీ కుటుంబంలో, నీ పరిచర్యలో, సంఘములో ఏ కార్యాలైతే దేవుడు చేయబోతున్నాడో, ఆత్మ నీలో కానీ ఉంటే, ఆ పరిశుద్ధ ఆత్మ అనుభవం నీకుంటే వాటిని ఆయన నీకు బయలుపరుస్తాడు, వాటిని నీకు తెలియపరుస్తాడు. రెండోది. మూడోది ప్రియులారా, భవిష్యత్తులో జరగబోయే విషయాలను శరీరంతో ఉన్నప్పుడే ఆయన మనకు బయలుపరుస్తాడు. భవిష్యత్తులో అనగా ఈ యొక్క దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత, ఈ జీవితాన్ని ముగించిన తర్వాత, ఈ బంధాలన్నీ తెంచుకున్న తర్వాత, ఈ శరీరాన్ని అంతటిని వదిలిపెట్టిన తర్వాత భవిష్యత్తులో మనకి ఏం చేయబోతున్నాడో దేవుడు ఆత్మ మనలో ప్రవేశించినప్పుడు ఆ విషయాలు కూడా మనకు ఆయన బయలుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు తెలియపరుస్తాడు. భవిష్యత్తులో శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మన జీవితం ఎలా ఉండబోతుందో, మన బ్రతుకు ఎలా ఉండబోతుందో, మనం ఎక్కడ ఉండబోతున్నామో అన్న విషయాలను కూడా తెలియపరుస్తాడు. అందుకే పౌలు గారు అంటాడు ఒకసారి, పౌలు గారు చక్కటి మాట అంటాడు. పౌలు ఏమంటాడంటే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆయన శరీరంతో ఉన్నప్పుడే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత, ఈ జీవితాన్ని ముగించిన తర్వాత, ఈ బ్రతుకును ముగించిన తర్వాత, ఈ బంధాలను తెంచుకున్న తర్వాత, ఆయన రేపు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమి పొందుకోబోతున్నాడో అన్న విషయాన్ని శరీరంతో ఉన్నప్పుడే ఆత్మ ఆయనకి బయలుపరిచింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అనగా ఆయన భూలోకంలో ఉన్నప్పుడే, ఆయన శరీరంతో ఉన్నప్పుడే, ఆయన రక్త మాంసాల్లో ఉన్నప్పుడే, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత పరలోకంలో దేవుడు తనకి ఏమి ఇవ్వబోతున్నాడో, లేక ప్రభువు తనకి ఏమి ఇవ్వబోతున్నాడో అన్న విషయాన్ని ఇక్కడి నుంచే తెలుసుకోగలిగాడో, ఇక్కడుండి చూడగలిగాడు. గమనించండి. ఆయనకు ఆత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. అవును మన జీవితాల్లో కూడా భవిష్యత్తులో మనం ఎక్కడ ఉండబోతున్నామో, భవిష్యత్తులో మరి ఏ స్థితిలో ఉండబోతున్నామో, ఏ స్థాయిలో ఉండబోతున్నామో, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనకి ఏం జరగబోతా ఉందో అన్న విషయాలను కూడా ఆత్మ మనకి మనలో ఉంటే, మనలో పనిచేస్తుంటే, ఆత్మ నడిపింపు మనలో ఉంటే అవి కూడా ఆయన మనకు బోధిస్తాడు, తెలియపరుస్తాడు. క్రీస్తునంతరా దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్లరా, దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాము. దేవుని ఆత్మ మనలో ప్రవేశిస్తే జరిగే కార్యములు. మొదటి కార్యం పడిపోయిన వారిని చక్కగా నిలబెడుతుంది. రెండో కార్యము ఆత్మ ముందు జరగబోయే విషయాలను తెలియజేస్తుంది. మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడోది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలము.
క్రీస్తునందు పిల్లరా ఆత్మ కలిగించు ఐక్యతను కొనుటి యందు శ్రద్ధ గలవారై ఉండాలట. మనం గమనించండి, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుటి యందు శ్రద్ధ కలిగి ఉండాలి మనం అని వాక్యం రాయబడింది. అంటే అక్కడ ఏమని మనకు అర్థమవుతుందంటారా? 3వ పాయింట్, ఆత్మ ఐక్యతనిస్తుంది, దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ ఐక్యతనిస్తుంది. సహోదరి సహోదరుడా ఆలోచించు, దేవుని వాక్యము చక్కగా మనం చూడగలం. ఆత్మ ఐక్యతనిస్తుంది. ఆత్మ శీలవదు, ఆత్మ సంఘాలను శీలవదు. బాగా ఆలోచించేయండి. ఆత్మ చల్లాచెదురు చేయదు, ఆత్మ ఈడగొట్టదు, ఆత్మ గలిబిలి చేయదు. ఈరోజు సంఘాల్లో ఏం జరుగుతుంది? ఆత్మ నడిపింపు లేక, ఆత్మ అనుభవం లేక అనేకులు సంఘాలను శీలిస్తున్నారు, సంఘాలను విడగొడుతున్నారు, సంఘాలను గలిబిలి చేస్తున్నారు. ఒక్క ఆత్మకి మనం లోబడితే, ఆ ఆత్మ మనలో పనిచేస్తుంటే ఆ ఆత్మ సంఘాలను శీలవదులరా. ఆత్మ ఐక్యతనిస్తుంది. ఆత్మ సమానంగా అందరిని చూసే ప్రేరేపణిస్తుంది. ఆత్మ అందరితో కలిసిపోతుంది లరా. ఆత్మ అందరితో సమానత్వం కలిగి ఉంటుంది లరా. గమనించండి, 3వ విషయాన్ని మనం చూస్తున్నాం, ఆత్మ ఐక్యతనిస్తుంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, వాక్యం మనకు తెలియపరుస్తుంది ఆత్మ ఏం చేస్తుందంటే ఐక్యతనిస్తుంది, ఆత్మ సమాధానపరుస్తుంది, ఆత్మ అందరినీ కలుపుతుంది, ఆత్మ ఏక మనసునిస్తుంది, ఆత్మ ఏక హృదయాన్ని ఇస్తుంది, ఆత్మ ఏక స్వభావాన్ని ఇస్తుంది, ఆత్మ అందరినీ కలుపుతుంది. ఆత్మ నడిపింపు కలిగి ఉంటే ఎటువంటి భేదాలు ఉండవు, ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు కక్షలు భేదం అసూయ గర్వం ఇవన్నీ కూడా ఉండవు. క్రీస్తునందురా ఒక వ్యక్తి ఆత్మ ద్వారా నడిపించబడుతుంటే. చూద్దాం బైబిల్లో నుంచి ఎజెస్కేల్ గ్రంథము 11వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూడగలిగితే, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును, దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, ఏక మనసుని ఇస్తాడు అట దేవుడు తన బిడలకి. గమనించండి, అవును బిడరా, ఏక మనసును ఇస్తానంటున్నాడు. నూతన ఆత్మను పుట్టిస్తాను, నూతన ఆత్మను పుట్టిస్తానని వాక్యం రాయబడింది. అక్కడ కొన్ని విషయాలు మనం చూడగలిగితే పిల్లరా, ఎజెస్కేల్ గ్రంథం ప్రకారంగా అక్కడ ఉన్న విషయాలు వెనక ముందు మనం అక్కడ గమనిస్తే ఏమని రాయబడిందంటే, వారికి ఏక మనసుని ఇస్తానంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు. ఒకటి ఇక్కడ గుర్తిస్తే అక్కడ వెనక ముందుగా ఉన్న విషయాలు అవి వెనక ముందుగా నేను చెప్తున్నాను. గమనించిన పిల్లరా, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే పిల్లరా, ఏక మనసును ఇస్తాను అంటున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. పిల్లరా గమనించండి, ఏక మనసును. అవును కదా, ఏక మనసు ఉండాలి, ఒక్క మనసు ఉండాలి. సంఘం అంతా ఒక్క మనసు చేత నడిపించబడాలి, ఒక స్వభావం లేక రావాలి, ఒక ఆలోచన లేక రావాలి, ఒకే తలంపు లేక రావాలి, ఒకే ఉద్దేశం లేక రావాలి, ఒకే గురి కలిగి ఉండాలి, ఒకే మాట కలిగి ఉండాలి. లరా సంఘం అలా నడిపించబడాలి. అదే నిజమైన సంఘం. ఆ సంఘమే ప్రభు చేత నడిపించబడుతున్న సంఘము. ఆ సంఘమే రేపు ఎత్తబడుతుంది. ఆ సంఘమే రేపు పెళ్లి కుమార్తె వల్ల తయారవుతుంది. ఆ సంఘమే రేపు మధ్యాకాశంలో ఆయనతో కూడా ఉండబోతుంది. ఆ సంఘమే రేపు నిశ్చత్వంలో పరలోకంలో ఉండబోతుంది. క్రీస్తునందు పిల్లరా గమనించండి, అందరు కాదు, సంఘాలకు వచ్చే వాళ్ళందరూ కాదు పిల్లరా, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కాదు, వాక్యాన్ని వినే వాళ్ళందరూ కాదు పిల్లరా, వాక్యాన్ని వాక్యానుసారంగా జీవిస్తూ ఆత్మ నడిపింపు కలిగి పిల్లరా, ఆత్మకు లోబడి పిల్లరా ఒక తగ్గింపు కలిగి జీవిస్తున్నటువంటి వారే క్రీస్తునందు పిల్లరా. అందుకే చక్కటి మాట, వారికి ఏక మనసు కలగజేసి అంటే అందరికీ ఒకే మనసు. అవును కదా, పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేస్తుంటే, పరిశుద్ధాత్ముడు హృదయాల్లో పనిచేస్తుంటే ఏం జరుగుతుంది? సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒకే మనసు ఉంటుంది, ఒకే మనసు, ఒకే ఆలోచన, ఒకే గురి, ఒకే మాట, ఒకే తలంపు, ఒకే ఉద్దేశము, ఒక్క ప్రేరేపణ కలిగి ఉంటారు. అదే ఆత్మ ప్రేరేపణ కలిగి ఉంటారు. అందుకనే ఒకే మనసు. రెండోదంటాడా, వారు నా కట్టడలను విధులను అనుసరించి గైకొన్నట్లు. చూసారా, ఎప్పుడైతే మనం ఒకే మనసు కలిగి ఉంటామో అప్పుడు ఏం చేస్తాం? దేవుని వాక్యాన్ని మనం గైకొంటాం, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ వస్తాం,
దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ వస్తాం, దేవుని మార్గాల్లో నడుస్తూ వస్తాం, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటామో క్రీస్తు యేసునందు. ప్రియులరా గమనించండి, వాక్యం తెలియపరుస్తుంది. అందుకే వారు నా కట్టడల విధులను అనుసరించి నడుచుకున్నట్లు. అవును కదా, గమనించండి. ఎవరు వాక్యానుసారంగా జీవిస్తారు అంటే ఎవరికైతే ఏక మనస్సు ఉంటుందో, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంటారో, ఎవరైతే వాళ్ళు ఐక్యంగా ఉంటారో, ఐక్యంగా ఉన్నటువంటి వారందరూ కూడా పిల్లరా ఏక మనసు కలిగి ఉంటారో, ఏక మనసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఆ దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొంటా వస్తారో పిల్లరా గమనించండి. తర్వాత మూడో మాట అంటాడు ఇక్కడ, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు రాతి గుండె తీసేసి, కఠినమైన హృదయాన్ని తీసేసి, కరుడు కట్టుకోబడిన హృదయాన్ని తీసేసి మాంసపు గుండెని ఇచ్చేదని వారికి అది వాక్యం రాయబడింది. వాళ్ళకి మాంసపు గుండెని ఇస్తాను అంటే మెత్తని హృదయాన్ని ఇస్తాను, వాళ్ళకి లోబడే హృదయాన్ని ఇస్తాను, వాళ్ళకి లొంగిపోయే హృదయాన్ని ఇస్తాను, మెత్తని హృదయాన్ని ఇస్తాను, త్వరగా లోబడే హృదయాన్ని వాళ్ళకి ఇస్తాను అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ఆయన అంటాడు, 4వదిగా అంటాడు, నూతన ఆత్మను పుట్టిస్తాను, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆత్మచేత వారు నడిపించబడతారో నూతన ఆత్మ వాళ్ళకి పుట్టిస్తాను, నూతన ఆత్మచేత వాళ్ళని నడిపిస్తాను. పాత స్వభావాన్ని తొలగించి, పాత ఆలోచనలు తొలగించి, పాత తలంపులు తొలగించి, పాత మార్గాలు తొలగించి, పాత జీవితాన్ని తొలగించి, పాత సాక్ష్యాన్ని తొలగించి, పాత బ్రతుకుని తొలగించి చక్కటి మాట అంటాడు ఆయన, నూతన ఆత్మను పుట్టిస్తాను అంటే వాళ్ళు దేవుని ఆత్మచేత నడిపించబడతారు అని అర్థం. తర్వాత అన్నాడు, అప్పుడు వారు నా జనులయ్యుందురు. ఇశ్రాయేలుతో మాట్లాడు, ఎప్పుడు నువ్వు దేవుని యొక్క ఏక మనసు కలిగి ఉండి, రెండోదిగా ఆయన కట్టడలను అనుసరిస్తూ ఉండి, మూడోది రాతి గుండె తీసివేయబడి మాంసపు గుండె కలిగి ఉండి, 4వదిగా నూతన ఆత్మను కలిగి ఉండి ఉన్నప్పుడు, అప్పుడు 5వదిగా అప్పుడు వారు నా జనులయ్యుందురు. అప్పుడు మనం దేవుని బిడ్డలమై ఉండేది పిల్లరా, అప్పుడు మనం దేవుని పిల్లలమై ఉండేది, అప్పుడు మనం దేవుని రాజ్యానికి సిద్ధపడుతూ ఉండేది పిల్లరా. అప్పుడు వారు నా జనులయ్యుందురు. తర్వాత అంటాడు 6వదిగా, నేను వారి దేవుడినయ్యుందును, దేవునికి మహిమ కలుగును గాక. నేను వారి దేవుడినయ్యుందును. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నా ప్రియ దేవుని బిడ్డ గమనించు, వాక్యం తెలియపరుస్తుంది చక్కటి మాట. ఈ సమయంలో చూసారా, 3వ పాయింట్ మనం చూస్తున్నాం, ఆత్మ ఐక్యతనిస్తుంది. చెడగొట్టదు, శీలగొట్టదు, ఏరు చేయదు, ఆత్మ సంఘాలని గలిబిలి చేయదు. ఈరోజు సంఘాల్లో గలిబిలి జరుగుతూ ఉందంటే దురాత్మ చేత నడిపించబడుతున్నారు అనేక మంది, అందుకే గలిబిలి చేస్తారు సంఘాలని. ఆలోచించండి, దేవుని ఆత్మ చేత నడిపించబడుతుంటే ఒకటి ఏక మనసు ఉంటుంది, రెండోది దేవుని కట్టడలను అనుసరిస్తూ వస్తాం, వాక్యానుసారంగా జీవిస్తూ వస్తాం, మూడోది రాతి గుండె లేకుండా మాంసపు గుండె కలిగి ఉంటాం, మెత్తని హృదయాన్ని కలిగి ఉంటాం, 4వదిగా దేవుని ఆత్మచేత నడిపించబడతా ఉంటాం, 5వదిగా అప్పుడు ఆయన మనకు దేవుడై ఉంటాడు, 6వదిగా ఆయన ప్రజలమై మనము ఉంటాం. అందుకే పిల్లరా, దేవుని ఆత్మ మనలో ప్రవేశిస్తే జరిగే కార్యములు, మొదటి కార్యం పడిపోయిన వారిని ఆయన చక్కగా నిలబెడతాడు. రెండోది ఆత్మ ముందు జరగబోయే విషయాల్ని మనకు తెలియపరుస్తుంది. మూడోదిగా ఆత్మ ఐక్యతనిస్తుంది. క్రీస్తునందు పిల్లరా గమనించండి, అవును, ఆత్మ ఐక్యతనిస్తుంది. యేసుప్రభు మన కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు, యేసుప్రభు తన రక్తాన్ని కార్చాడు, యేసుప్రభు శిలువ మీద బలైపోయేశాడు. పిల్లరా 2026 సంవత్సరాల క్రితం కన్య మరియమ్మ గర్భం ముందు జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి మన పాపముల నిమిత్తమై, అపరాధాల నిమిత్తమై, దోషాల నిమిత్తమై, అతిక్రమాల నిమిత్తమై ఆయన కొట్టబడి, అన్యాయపు తీర్పు తీర్చబడి, అంగీ తీసివేయబడి, కొరడాలతో కొట్టబడి, పిడిగుద్దులు గుద్ది, ముళ్ళ కిరీటం ఆయనకి పెట్టబడి, రక్తమంతా కార్చాడు మన పాపముల కొరకై. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి శిలువ మీద మరణించాడు, సమాధి చేయించి 3వ రోజు మృత్యుంజయుడయ్యాడు, తిరిగి పరలోకానికి ఆరోహణమయ్యాడు, మన కోసం నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడు. నేడు రేపు మరలా తిరిగి రాబోతున్నాడు. కనుక మనందరం కూడా ఇదిగో పడిపోయి ఉంటే ఈ సమయంలో దేవుణ్ణి ఏడుకున్నాం, ప్రభువుని ఏడుకున్నాం. పడిపోయిన మన జీవితాల్ని ఆయన ఆత్మ వచ్చి మనల్ని లేవదీసి చక్కగా నిలబెడుతుంది, ముందు జరగబోయే విషయాలు మనకి తెలియపరుస్తుంది, ఆత్మ మనకి ఐక్యతనిస్తుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు,
స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించి బలపరచండి, వాక్యానుసారమైన జీవితాన్ని దయచండి. ఎంతమంది పడిపోన్నారో వాళ్ళ జీవితాల్లో వారందరిని తిరిగి లేవనెత్తండి ప్రభువా. అయ్యా, ముందు జరగబోయే విషయాల్ని అనేకులకు తెలియపరచండి, జాగ్రత్త పడతాను నాయన. అనేకులకు మీరు ఐక్యతను దయచేసి మహిమ పొందుకోమని అడుగుతున్నాను. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి భాగ్యవతి గారిని దీవించు, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించి ఆశీర్దించి వర్ధలింపజేసి మహిమ పొందుకోమని వేడుకుంటూ, ప్రార్థిస్తూ, శుద్ధిస్తూ, కనపరుస్తూ చిన్న ప్రార్థన దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి కన్నుని సహవాసము ఇక్కడ గుండి మనకి భూలోకున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్దించును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.